ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. మన పాఠ్యభాగం ఈ రోజున జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు సావధానంగా వినండి. సిగ్గుమాలిన జనులారా, కూడిరండి. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతిస్తోంది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించే సమస్త దీనులారా, యెహోవాను వెదకండి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. గాజా పట్టణము నిర్జనమవుతుంది, అష్కెలోను పాడైపోతుంది. మధ్యాహ్న కాలమందు అష్టోదు వారు బయటికి పారదోలబడతారు. ఎక్రోను పట్టణము దున్నబడుతుంది. సముద్ర ప్రాంతమందు నివసించే కెరేతీయులారా, మీకు శ్రమ. ఫిలిష్తీయుల దేశమైన కనాను, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీయందు ఒక కాపురస్తుడైనా లేకుండా నేను నిన్ను లయం చేస్తాను. సముద్ర ప్రాంతము గొర్రెల కాపరులు దిగే మేత స్థలమవుతుంది. మందలకు దొడ్లు అక్కడే ఉంటాయి. తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలముంటుంది. వారక్కడే తమ మందలను మేపుతారు. అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకుంటారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? దేవుడు తన స్వంత ప్రజలను శిక్షిస్తాడు. అంతేకాదు, లోకములోని జాతులన్నిటికీ దేవుడే తీర్పరి. ఇదే అంశం ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది. 3వ అధ్యాయం 8వ వచనం వరకు ఇదే సంగతి చర్చించబడింది. దేవుడు మరో అవకాశమిచ్చి వారు పశ్చాత్తప్తులవ్వాలని ఆదేశిస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. ఎవరూ నశించకూడదని దేవుని సంకల్పం. దేవుని సహనాన్ని ఈ ప్రజలు శోధిస్తున్నారా అనిపిస్తోంది. రండి, మీరందరూ కూడిరండి. సిగ్గుమాలిన జనమా, రండి. దేవుని తీర్పు మీ మీదికి రాకముందే రండి. మారుమనసు పొందండి. దేవుని తీర్పు తొలగిపోవాలంటే మీరు ఇప్పటికైనా పశ్చాత్తప్తులై దేవుణ్ణి వేడుకోవాలి అని ప్రవక్త హెచ్చరిక చేస్తున్నాడు. చిట్టచివరి పిలుపు ఇస్తున్నాడు. ఒక జాతిగా, ఒక రాజ్యంగా వారంతా కలిసి రావాలి. ప్రార్థన ద్వారా తమ పాపాలను ఒప్పుకొని వాటిని విసర్జించటం ద్వారా దేవుని క్షమాపణను పొందగలరు. వారు ఇంతవరకు సిగ్గుమాలి ప్రవర్తించారు. వారి పాపాలను బట్టే దేవుడు వారిపై ఈ విధంగా కఠిన చర్య తీసుకోవలసి వచ్చింది. ఎంత చెప్పినా వినకుండా మొండికెత్తారు. అంత దీర్ఘశాంతము గల దేవుణ్ణే వీరు విసిగించారంటే వీరెంత సిగ్గుమాలినవారో. ప్రవక్త ఈ విషయాన్ని ఖండితంగా తెగేసి చెప్తున్నాడు. ఇప్పుడిది మీకు చిట్ట చివరి తరుణం. తమ పాపాలకు వీరికి సిగ్గు లజ్జ కలగటం లేదు. అలా చేయడానికి వీరికి మొండితనం అలవాటైపోయింది. పాపం చేస్తూ తమకెంతో ధైర్యం సాహసం ఉన్నట్లు ప్రగల్భాలు పలకటం విడ్డూరమనిపిస్తుంది. పాపాన్ని దేవుడు ఏవగించుకుంటాడు. ఈ రోజున మనుషుల నాగరికత ఎంతవరకు వచ్చిందంటే పాపాన్ని రహస్యంలో చేయడం కాదు, బహిరంగంగా చేస్తారు. దేవుడంటే వీరికి లక్ష్యం లేదు, లెక్క చెయ్యరు. ఆధునిక యుగ లక్షణమిది. సాత్వికులై ప్రభువు సన్నిధికి రండి. దీనులై నీతిగలవారై ప్రభువును వేడుకొనండి. దేవుడు మిమ్ములను క్షమిస్తాడు.
తీర్పు మీ మీదికి రాదు. ప్రతి తరంలోనూ దేవునికి సాక్ష్యార్థంగా కొందరు సాత్వికులు, నీతిపరులు మిగిలి ఉంటారు. వీరే శేషిత ప్రజలు. ఈ రోజున దేవుని సంఘం విషయంలో కూడా ఇదే శేష సిద్ధాంతం అమలులో ఉంది. చివరికి విశ్వసనీయులు కొద్దిమందే మిగులుతారు. ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము ఉండడము కనుగొంటాడా? విశ్వాసులు అని పేరు పెట్టుకున్న వారుంటారు కాని విశ్వాసము అందరిలో ఉండదు. విశ్వాసులు శేషిత ప్రజలే, కొద్దిమందే. యూదాలో శేషిత ప్రజ కొందరున్నారు. వారెంతో నమ్మకమైన వారు. జఫన్యా అట్టివారిని గురించే ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు. శేషిత ప్రజానీకమా, నీతిని వెదుకు, అన్వేషించు, సాత్వికాన్ని మనస్కరించు. గర్వం, దురహంకారం, దురభిమానం నీలో ఉండకూడదు. కొందరికి జాతీయ గర్వం, మరికొందరికి అహంకారం, దర్పం, మరింకొందరు తమ భక్తికి తామే గర్వించేవారు. ఆధ్యాత్మిక గర్వం పరిసయ్య ధోరణి అని వేరే చెప్పనక్కర్లేదు. దేవునికి పక్షపాతం లేదు. ఆయనకు గారాబు బిడ్డలని ప్రత్యేకంగా కొందరుండరు. పౌలంతటివాడే తనలో మంచి అనేది లేనే లేదన్నాడు. అతిశయించడానికి తనలో ఏ మంచి లేదన్నాడు. అలాంటప్పుడు సగటు క్రైస్తవుడు ఎలా అతిశయించగలడు? మనము దేవుని పిల్లలమని గర్విస్తామా? రక్షణ పొందామని గర్విస్తామా? దేవుణ్ణి మహిమపరుస్తాము గాని గర్వించడానికి మన సొంత ఘనత ఏముంది గనుక? ప్రభువు మనల్ని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనండి. యెహోవా ఉగ్రత దినాన మీరు దాచిపెట్టబడతారు. మీకు క్షేమము, భద్రత. నాకై చీలిన యుగయుగముల శిల, అందులో మనం దాక్కుంటాము. ఆయన రెక్కల చాటున మనకు భద్రత, క్షేమం. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆయన రెక్కల నీడలో మనకు క్షేమం, ఆరోగ్యం, భద్రత. దేవుని బిడ్డలు మహాశ్రమల కాలంలో ఉండరు. అయినా ఇప్పుడు దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచి దండిస్తాడు. ఇది వారిపైన దేవుని తీర్పే. ఈ క్రమశిక్షణాత్మక చర్య వారిని గుణపరుస్తుంది. యూదా సంగతే చూడండి. వారు మహాశ్రమలు అనుభవించరు గాని వారికి దేవుని చేతిలో క్రమశిక్ష ఉంది. వారు తన స్వంత ప్రజలే అయినా వారికి తీర్పు తప్పదు. దేవుడు వారిపై కఠిన చర్య తీసుకుంటాడు. ప్రభువు ఉగ్రత దినం రాబోతోంది, రండి, దేవుని సన్నిధిలోకి కూడి రండి అంటూ ప్రవక్త పిలుస్తున్నాడు. మహాశ్రమలు కాదు, తీర్పు శ్రమలు వీరికి ముందుగానే వస్తాయి అని జఫన్యా తేటగా చెబుతున్నాడు. క్షణకాలం ఉండే ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు పౌలు. ఈ శరీరాలలో మనము మూలుగుతున్నాము, కాని ఇది తాత్కాలికం. మహాశ్రమలలో గుండా మనము వెళ్లము. ఇప్పుడు లోకములోని అన్యజాతులపై తీర్పును దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. దేవుని తీర్పు తప్పనిసరిగా అమలులోకి వస్తుంది. బైబిలులోని దేవుడు ఏదో స్థానిక దేవుడు కాడు. లేఖనములలోని దేవుడు యూదా, ఇశ్రాయేలు జాతులకే పరిమితం కాడు. ఆయన మహిమ సార్వత్రిక ప్రయోజనం కలది, విశ్వజనీనమైనది. దేవుని కృపను ఎవ్వరూ స్థానికం చేయజాలరు. భౌగోళికంగా, స్థానికంగా దేవుడు పరిమితం కాడు. ఆయన ఏదో ఒక జాతికి జాతీయ దేవుడేమీ కాడు. ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు. కాలగతులన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన పరమసింహాసనాసీనుడు. ఆయన అందరికీ తీర్పరి, నీతిగల న్యాయాధిపతి. ఒక జాతి తన జాతీయ విధానాలను మరో జాతిపై బలవంతాన వేసి రుద్దకూడదు. క్రైస్తవం ఏ ప్రత్యేక జాతికి పరిమితం కాదు. సువార్త ఒక విత్తనం. దాన్ని అన్ని దేశాల్లో, అన్ని భూముల్లో నాటితే ఆ భూమిలోనే అది మొలకెత్తి ఎదుగుతుంది. అంతేగాని క్రైస్తవ జాతి అంటూ ప్రత్యేకంగా ఉండదు. అన్ని జాతులకు క్రీస్తు కావాలి. అన్ని జాతులకు దేవుడే తీర్పరి, క్రీస్తే న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం.
లోకంలోని మనుషులందరి కోసమై యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడని మనం గుర్తించాలి. అందరూ క్రీస్తు సువార్త వినాలి. దేవుని వాక్యము అందరికీ అందాలి. సువార్తను అంగీకరించిన వారు తమ జాతీయ జీవనానికి క్రీస్తును అనువదించుకోవాలి. ఏ దేశానికి ఆ దేశమే క్రీస్తును తన జాతికి ప్రభువుగా గుర్తించాలి. అంతేకాని క్రైస్తవీకరణ అంటూ సువార్తీకరణను బలహీనపరచకూడదు. దేవుడు అన్ని జాతులకు తీర్పరి అని జఫన్యా ప్రవక్త దేవుని మూలంగా పలుకుతున్నాడు. బైబిలులోని దేవుడు అందరికీ దేవుడు. లేఖనములోని క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన విశ్వమంతటికీ దేవుడు, సృష్టికర్త, విమోచకుడు, న్యాయాధిపతి, తీర్పరి. మానవులందరికీ ఆయన ఏకైక రక్షకుడు. యేసు రక్తం దేవుని రక్తం. అది ఏ ప్రత్యేక జాతికి పరిమితం కాదు. మానవతకు ముక్తిదాత యేసుక్రీస్తు. యెహోవా యూదానే కాదు, ఇశ్రాయేలునే కాదు, లోకములోని జాతులన్నిటినీ గమనిస్తున్నాడు. వాటికి తీర్పు తీర్చబోతున్నాడు. ఏ జాతి అయినా సరే పాపాల చేత భ్రష్టత్వం పాలైతే దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తప్పదు. దేవుడు సార్వత్రికమైన కొన్ని నియమాలు, నైతిక ప్రమాణాలు ఏర్పరిచాడు. ఇవే దశాజ్ఞలు అని మనం వ్యవహరిస్తాము. మోషేకు దేవుడు ప్రదానం చేసిన ధర్మశాస్త్ర ప్రోక్తమైన 10 ఆజ్ఞలివి. జాతులన్నిటిలో మంచి చెడుగుల విచక్షణ, యుక్తాయుక్త నిర్ధారణ విధానముంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనే వివరణలో భేదాలుండవచ్చు, అది వేరే సంగతి. నరభక్షకులు దక్షిణ సముద్ర ప్రాంతంలో ఉండేవారు. మనుష్యులను తింటారు, కాని వారి మధ్య గొప్ప నిజాయితీ ఉంది. నీవు 1 కిలో బంగారం రోడ్డు మీద పడేయి, 10 రోజుల తర్వాత నీవు వచ్చి చూస్తే అది అక్కడే ఉంటుంది. మరొకరి వస్తువును ఎవ్వరూ ముట్టరు. చూచారా, నరభక్షకుల్లో కూడా యథార్థమైన మనస్సాక్షి ఉంది. జాతులన్నిటిలో విభిన్నమైన నైతిక ప్రమాణాలున్నాయి. అయితే సత్య ఏక దేవునికి దూరమైపోయి భ్రష్టులైన వారు నైతిక సూత్రాలను, దేవుని సార్వత్రిక ప్రమాణాలను కాలరాచివేసి నరకపాత్రులవుతారన్నది చరిత్ర మనకు నేర్పిన పాఠం. దేవుడు తనకు మరీ దూరమైపోతున్న వారిని భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం ఇదే సత్యాన్ని వెల్లడి చేస్తోంది. వారు తమ హృదయముల దురాశననుసరించినందున వారిని దేవుడు అపవిత్రతకు, భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. జఫన్యా 2వ అధ్యాయం 4వ వచనంలో అన్యజాతులపై తీర్పు మొదలవుతోంది. 4 ఫిలిష్తీ పట్టణాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి: గాజా, అష్కెలోను, అష్డోదు, ఎక్రోను. గాతు పేరు చెప్పలేదెందుకని? ఎందుకంటే గాతు అంతవరకు దక్షిణ రాజ్యమైన యూదా వశంలో ఉంది. దేవుడు గాజా, అష్కెలోను, అష్డోదు, ఎక్రోను పట్టణాలపై తీర్పు విధించబోతున్నాడు. పూర్వం అష్కెలోనులో దాగోను దేవత గుడి ఉండేది. అష్డోదులో ఉష్ణోగ్రత మరీ విపరీతం. మధ్యాహ్న వేళ అష్డోదు వారిని వెళ్లగొడతాను అనగా శత్రువు వచ్చి వారిని పట్టపగలే ముట్టడించి పట్టుకుపోతాడు. ఈ రోజున అష్డోదు ఇశ్రాయేలు అధీనంలో ఉంది. అది ఈ రోజున రేవు పట్టణం. అయితే ఆ రోజున ఈ పట్టణం నిర్మానుష్యమైపోయింది. ఇక ఎక్రోను సంగతి సరే సరి. ఆ పట్టణం దున్నబడింది. ఊరు పొలంగా మారిపోయింది. కెరీతీయులారా, మీకు శ్రమ. వీరు క్రేతు ద్వీపం నుండి వచ్చినవారు. వీరు ఫిలిష్తీయులే. ఫిలిష్తీ అనే హీబ్రూ మాటకు అర్థం వలసపోయినవారు. ఫిలిష్తీయులకు ముందు అక్కడ ఇశ్రాయేలీయులున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతతి ఆ ప్రాంతంలో నివసించారు. అప్పుడు వారు ఈజిప్టుకు తరలిపోయారు. ఈలోగా ఫిలిష్తీయులు వచ్చి ఆ భూమిని ఆక్రమించుకున్నారు. ఫిలిష్తీయుల దేశమైన కనాను, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా, నీ యందు ఒక్క కాపురస్తుడైనా లేకుండా నేను నిన్ను లయం చేస్తాను. కనానుపై దేవుని తీర్పు ప్రకటించబడింది. ఈ రోజున ఫిలిష్తీ జాతి నామరూపాలు లేకుండా అంతరించిపోయింది. అది శాప ఫలితం. సముద్ర ప్రాంతము గొర్రెల కాపరులు దిగే మేత స్థలమవుతుంది. 1000 సంవత్సరాల పాటు అలాగే జరిగింది.
7వ వచనంతో దేవుని ప్రజలకు గొప్ప అభయ వాగ్దానం మొదలైంది. వారిని చెరలో నుండి రప్పిస్తాను అంటున్నాడు దేవుడు. ఫిలిష్తీయ ప్రాంతాన్ని వారు తిరిగి ఆక్రమించుకుంటారు. అది అబ్రహామీయ సంతతికి ఇవ్వబడిన భూభాగం. యూదావారు అష్కలోను ఇండ్లలో పండుకున్నారు. మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఇది అందమైన సముద్ర తీర ప్రదేశం. ఈ ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉంది. ఇది భవిష్యత్తులో తిరిగి వారు రావలసి ఉంది అనే ప్రవచనం. ఇప్పుడు పడమటి నుండి తూర్పు వరకు విస్తరించిన జాతులను ప్రవక్త పేర్కొంటున్నాడు. ఇవన్నీ యూదా యొక్క ఇరుగు పొరుగు జాతులు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, దేవుని తీర్పు యొక్క తీవ్రతను గుర్తించి యూదావారు దేవుని వద్దకు తిరిగి రావాలని ప్రవక్త వారిని ఆహ్వానిస్తున్నాడు. ఇందులో దేవుని కనికరం కనపడుతోంది. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు కాలం గతించిపోతోంది. రండి, కూడి రండి అంటూ దేవుడు వారిని మరోసారి పిలుస్తున్నాడు. ఉగ్రతాగ్ని వస్తోంది, రండి, తప్పించుకోండి, హృదయాలను కఠినం చేసుకోకండి. పాపం పాపి హృదయాన్ని కఠినపరుస్తుంది. పాపాలు అదే పనిగా చేసేవారికి సిగ్గెగ్గులుండవు. మనస్సాక్షి వాతవేయబడినట్లే అయిపోతుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనవద్దని ఆయన చెప్పాడు. దేవుని దీర్ఘశాంతం, సహనం ఎంత గొప్పవి! దేవుని తగ్గింపు మనలను ఉద్ధరించడానికే. దేవుని కనికరం ఆయన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. క్రమశిక్షణలో ఆయన కరుణను చూడగలం. యేసు అవతారంలో ఈ తగ్గింపును చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. దేవుడు తన రాయబారులను పంపుతున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం పౌలన్నాడు, దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడండి అని క్రీస్తు పక్షముగా మిమ్ములను బతిమాలుకుంటున్నాము. పశ్చాత్తాపపడండి అని దేవుడు పాపులైన మానవులను పిలుస్తున్నాడు. పశ్చాత్తాపము, మారు మనస్సు అనే దానిలో దుఃఖం ఉంది, విరిగి నలిగిన హృదయం. అంతేకాదు, పాపాన్ని విడిచిపెట్టాలి, విసర్జించాలి. దేవుని ఎదుట పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినవాడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. ఈ రెండూ ప్రతి మనిషి చేయవలసిన పవిత్ర తీర్మానాలు. దేవుని కనికరమందు నీ ఆత్మకు ఎంతో తృప్తి అనిపిస్తుంది. మానవుడు యేసుక్రీస్తుకు పూర్తిగా వశమైపోవాలి. మనిషి కొత్తవాడైపోతాడు, నూతన సృష్టి అవుతాడు. రండి, కూడి రండి, సాత్వికులై దీనులై ఆయన న్యాయవిధులను అనుసరించండి. వినయము గలవారై నీతిని అనుసరించండి. రాబోయే ఉగ్రత నుండి వెంటనే తప్పించుకొనండి. ఆలస్యం చేయకండి. జాప్యం చేస్తే దేవుని తీర్పు ఉగ్రతను ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్త. దేవుని పిలుపు ఆత్యయికమైనది. ఒక్క ఘడియ కూడా ఆలస్యం చేయటానికి వీల్లేదు. ఇదే అనుకూల సమయం. ఇప్పుడే ఎంతో అనుకూలం. నీవు నన్ను ఇప్పుడే ఆశీర్వదిస్తేనే కాని నేను నిన్ను విడువను. ఇది పెనూయేలులో యాకోబు చేసిన ప్రార్థన. ఇప్పుడే దేవుని తోటలోకి వచ్చి జీవవృక్ష ఫలాహారం చెయ్యండి. నీవు క్రీస్తునందు దేవుని గర్భగుడిలోకి రాగలవు. విధేయుడవై తల వంచి ప్రభువు నన్ను క్షమించు అని అడుగు. క్షేమకరమైన భద్రత ఓడ నోవహు ఓడను మించింది. రండి, అందులో ప్రవేశించండి. రండి, క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించండి, ఆనందించండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? నిరాశా నిస్పృహలు మానండి. లోకం రాను రాను ఎంత పాడైపోతున్నా దేవుని విమోచనాత్మక కృపకు సాక్షులు కొందరైనా మిగిలి ఉంటారు.
జఫన్యా 1వ అధ్యాయం 4వ వచనంలో బయలారాధికులలో శేషం, తిరిగి 2వ అధ్యాయం 7వ వచనంలో యూదాలో శేషం అంటూ ప్రవక్త పలుకుతున్నాడు. 3వ అధ్యాయం 13వ వచనం, ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడే నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుంటారు. వారు సాత్వికులై నీతిని అనుసరించి ప్రవర్తిస్తారు. వీరే శేషిత ప్రజలు. దేవునియందు భక్తి విశ్వాసములు వారి సౌశీల్యాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. పరిశుద్ధ జీవితం భక్తి విశ్వాసాలకు ఫలితం. సాత్వికులారా రండి. సాత్వికం యేసుక్రీస్తు వారి ప్రత్యేక లక్షణం. పరిశుద్ధాత్మ యేసు సాత్వికాన్ని మనలో ప్రవర్తిల్ల చేస్తాడు. సాత్వికం పారలౌకికమైన కృప. సాత్వికులు ఆత్మబలంతో భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి మరో ఆకర్షణీయమైన పరిశుద్ధాలంకారం. దేవుని ప్రజలారా వినండి. పరిశుద్ధ సౌశీల్యమందు ఎదగాలంటే క్రమేణా క్రీస్తును సాధన చెయ్యాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పరిపూర్ణత దిశగా సాగిపోదాము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, యెహోవా తండ్రి యొక్క ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.